స్మృతి ఇరానీ మన యూనియన్ మినిస్టర్ ఆవిడ ఈ మధ్య మదీనాకి వెళ్ళింది. మదీనా అంటే సౌదీ అరేబియాకి వెళ్ళింది. సౌదీ అరేబియాలో మక్కా అండ్ మదీనా రెండు చాలా ఇంపార్టెంట్ క్షేత్రాలు ముస్లిమ్స్కి. వాళ్ళు మక్కా చూస్తారు, మదీనాకి వెళ్తారు. ఈవిడ మామూలుగా సౌదీ అరేబియాకి మన మైనారిటీస్ మినిస్టర్ కింద వెళ్ళింది ఆవిడ. హజ్ పిల్గ్రిమ్స్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అని అవన్నీ దాని గురించి డిస్కస్ చేయడానికి సౌదీ అరేబియా వెళ్ళిన నాడికి మదీనాలో ఇంపార్టెంట్ మాస్క్లకు తీసుకెళ్ళారు. ఒకటి ప్రాఫెట్ బెరంబర్ మహమ్మద్ పూజ చేసుకున్న మసీద్ ఒకటి, ఇంకోటి క్యూబా మసీద్. రెండు చాలా ఇంపార్టెంట్ మసీద్. ఆ రెండు మసీదుని ఈవిడ విజిట్ చేసింది. యాక్చువల్గా మసీద్ నాన్ ముస్లిమ్స్కి నాట్ అలౌడ్. ఈవిడ వెళ్ళడం కూడా ఎలా వెళ్ళింది, బొట్టు పెట్టుకుని, చీర కట్టుకుని, హిజాబ్ లేదు, బుర్ఖా లేదు, బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని విజిట్కి వెళ్తాడు. ఆ వెళ్ళడం బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఫేస్బుక్, ట్విట్టర్ వాటర్. దాంతో పాకిస్తాన్ వాళ్ళకి మంట లేచిపోయింది. కట్టర్ ముస్లిమ్స్కి ఇస్లాం అసలు మార్పు లేదు. ఇస్లాం అప్పుడు 1500 ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు మార్పును ఒప్పుకోరు. అంటే అప్పుడు బుర్ఖాలు వేసుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి, నో చేంజ్. అప్పుడు నాన్ ముస్లిమ్స్ నాట్ అలౌడ్, ఇప్పుడు నాట్ అలౌడ్, నో చేంజ్ అని వాళ్ళు వాదన. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ప్రిన్స్, ఎంఎస్బి అంటారు కదా, అతను చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాడు. మొత్తం ఆడవాళ్ళకి డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ కూడా అలౌ చేశాడు, ఎస్కాట్ లేకుండా వెళ్ళడం అలౌ చేశాడు, బుర్ఖాలు కూడా కొంత సడలిస్తుంటాడు. సో అతను చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాడు. అది ఎందుకంటే సౌదీ అరేబియాకి రేపొద్దున ఆయిల్ ఎగ్జాస్ట్ అయిపోయాక కూడా ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే వాళ్ళని టూరిజం స్పాట్ కింద డెవలప్ చేద్దామని ట్రై చేస్తాడు. టూరిజం చేయాలంటే అందరూ రావాలి. ఓన్లీ ముస్లిమ్స్కి టూరిజం అంటే రిలీజియస్ టూరిజం ఒకటే సరిపోదు. మక్కా మదీనాతో టూరిజం ఒకటే సరిపోతుంది అంటే అది సరిపోవద్దు. అంచేత అతను ప్లాన్ అది. సో ఆయన అలా సడలిస్తుంటే వీళ్ళు ఓర్వలేకపోతారు. ఎవరు, మన కట్టర్ పాకిస్తాన్, కట్టర్ ఇస్లామిక్ పాకిస్తాన్ వాళ్ళు తట్టుకోలేకపోతారు. తర్వాత అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇరాన్ కూడా ఒప్పుకోడు, అటుపక్క కటార్, టర్కీ, వీళ్ళందరూ కూడా కట్టర్పంతి ఎక్కువ. ఇంక్లూడింగ్ ఇప్పుడు మాల్దీవ్స్ వాళ్ళ చిన్న ఇంత ఒక ఎలక తోకంత దేశం అది, దానికి కూడా కట్టర్పంతి కావాలంట. కాకపోతే ఐఎస్ఐఎస్లో మ్యాక్సిమం పంపించింది అంటే నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ రేషియోలో, అంటే 1,00,000 మంది ముస్లిమ్స్కి ఎంతమంది ఐఎస్ఐఎస్కి వెళ్ళారు అని అన్నారు ఈక్వేషన్ పెడితే మాల్దీవ్స్ గెలిచింది, టాప్ ర్యాంక్లో ఉంది. సో మాల్దీవ్స్ తక్కువ అంచనా ఎందుకంటే వాళ్ళు కట్టర్పంతిలో టాప్ ర్యాంక్లో ఉన్నారు. అందుకే వాళ్ళకి మన ఇండియా అంటే హేటెడ్. అలాంటి వాళ్ళకి నన్ను అడిగితే బాయ్కాట్ చేసి కంప్లీట్గా దూరం పెట్టడం చాలా ఉత్తమం. సరే, ఇప్పుడు బేసిక్గా స్మృతి ఇరానీ గారి ట్రిప్ టు సౌదీ అండ్ మదీనా అది పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. దాని మీద చాలామంది, కొంతమంది ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ అయితే ఇలాగే ఉండాలి, కొంచెం మార్పు తెచ్చుకోవాలి, మనం కూడా మారాలి, సమయాన్ని బట్టి సమయానుకూలంగా మనం కూడా మారాలి అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది కట్టర్పంతి ఉన్నవాడు లేదు, ఇస్లాం ఇలాగే ఉంటుంది, ఇలా ఎప్పుడు కూడా మారదు అని వాళ్ళ భావం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. సరే, ఇదండి విషయం. మీరేమనుకుంటారు? ఇస్లాం మారాలా? మారకపోతే ఎవరికి నష్టం? వాళ్ళగా, మిగతా వాళ్ళగా? జై శ్రీరామ్.